అందరికీ నమస్కారాలండి. 2017లో వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో దీనికి ఒక 50 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు అడగటం, బడ్జెట్లో పెట్టి వర్క్స్ టేకప్ చేసి, ఎందుకంటే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది, మీ అందరికీ తెలిసిందే. కొన్ని డివిజన్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గవర్నర్ ముఖ్యమంత్రి గారే స్వయాన నెల్లూరులో వచ్చి పెరడ్ గ్రౌండ్లో బస్సులో 4 రోజులు పడుకొని అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే 4వ రోజుకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా నీళ్లు ఉన్నాయి, 10వ రోజు తగ్గినాయి. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసంగా ఈ డ్రైన్స్ అన్నిటిని రెక్టిఫై చేయడం కోసంగా బడ్జెట్ ఇచ్చారు. దాని మీద వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఇవి చేసేటప్పుడు ఆ యొక్క డ్రైన్స్ని చాలా మంది దగ్గర మొత్తం 15 డ్రైన్స్లో ఒక 9 డ్రైన్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. మిగిలిన 6 డ్రైన్స్లో అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉంది. ఇబ్బంది అనేది లేకుండా లేదని నేను అన్ను. అయితే అధికారులు డ్రైను మళ్ళీ ఆ పక్క 3 మీటర్లు ఈ పక్క 3 మీటర్లు వదిలేయాలని పెట్టారు. మళ్ళా నేను అధికారులు పిలిచి ఎక్కువ ఇళ్ళు పోతాయి వద్దు అని ఒక 3 మీటర్లకే కన్ఫర్మ్ చేశాను. ఒక 3 మీటర్లు తగ్గించేశా, అంటే 3.3 ఫీట్ తగ్గించాను. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని సున్నితంగా తీసుకొని చేస్తున్నాం. అయితే అక్కడక్కడ కొంతమంది కొన్ని ఇళ్ళు పోవచ్చు. పోయిన వాళ్ళకి ఇమీడియట్గా టిట్కో హౌస్ కావాల్సిన టిట్కో హౌస్, లేదు సైట్ కావాల్సిన సైట్ ఇస్తాను. దాన్ని కూడా రెడీ చేసి పెట్టాను. సైట్లు రెడీ చేసి పెట్టా, టిట్కో హౌస్ రెడీ చేసి పెట్టాను. దానికి అందరూ సహకరించండి. సహకరిస్తున్నారు, సహకరించలేదు. ఎందుకంటే ఇది చేస్తే మీరుండే ఇళ్ళ స్థలాలు మీ ఇంటికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్డు యాక్చువల్గా నేను ఎన్నోసార్లు చూసా. ఇక్కడికి ఎవరైనా రావాలంటే ఒక సన్న దారిలో వచ్చేవాళ్ళు. ఏదైనా జరిగి ఒక కాన్పు గీన్పు మహిళ కంటే అసలు ఎలా తీసుకుపోవాలంటే మనుషులు మోసుకొని రోడ్డు మీద తీసుకుపోవాలా. ఎవరైనా చనిపోయినా ఏదైనా చేయాలన్నా కానీ అట్లాంటిది ఈరోజు వీళ్ళకి దాదాపు 60 అడుగుల రోడ్డు వస్తుంది. 60 కంటే అడుగుల రోడ్డు. ఆ గోడ నుంచి గోడ దాకా రోడ్డు వేస్తున్నాం. అంతేకాదు డైరెక్ట్గా రోడ్డు బ్రిడ్జి పైకి పోతుంది. ఇట్లా అన్ని దగ్గర ఈ డ్రైన్స్ పూర్తి కాలువలు కట్టి వదిలేయటం కాదు, 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసి ఎండ్ టు ఎండ్ రోడ్డు వేస్తున్నాం విత్ డ్రైన్. ఇది చేస్తే నెల్లూరుకి ఎప్పుడు కూడా వరదల ముప్పు ఉండదు. అంతేకాకుండా చక్కటి రోడ్లు వస్తాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్న కాలువల పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భూమి విలువ కూడా పెరుగుతుంది. నేను అంటే ఒక మంచి సిటీ చేయాలన్నా దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నారాయణ సారు మాకు ఇచ్చిన మాట ప్రకారము నిలబడి మా ఇళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన రాత్రి పగులు అనేది కాకుండా ఆయన వెరిఫికేషన్ చేసి మా ఇళ్ళుని మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి రోడ్డు పడుతుందంటే ఒక సింహపురి స్టైల్లో తీసుకొని వస్తున్నాడని మా అభిప్రాయం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.